దేవుని ప్రేమించేవారు ఉపచారము చేస్తారు అని అర్థం. ఉపచారము రెండు రకాలుగా ఉంటుంది. పరిచర్య, నీ కష్టార్జితం, నీ కష్ట అంటే దాన్ని ఏమంటారు, శ్రమదానం అంటారా, నీ శ్రమని దానం చేయడం. రెండు, నీ ఆస్తిని కూడా దానం చేయడం, నీ సొమ్మును దానం చేయడం. ఆయనకు ఉపచారము చేసిరి. దేంతో చేశారు? ఇప్పుడు మీరు గమనిస్తే, ఇప్పుడు వెంకటేశ్వర రాత్రి మీరు వర్షంలో మీ పని మీరు చేసి వెళ్ళారు, చేపలు పరిచారు, ఇవన్నీ కుర్చీలు వేశారు. కొంతమంది చెల్లెళ్ళు ఇదంతా నీళ్ళు వచ్చేస్తే డస్ట్ బట్టి నల్లటి బురద, ఎందుకంటే ఆ కాలువ వాటర్ వచ్చింది, ఇటు ఆ మురికి కాలువ ఉంది కదా, ఆ కాలువ వాటర్ చర్చిలోకి వచ్చింది. ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా నల్లగా అంత మందం మడ్డి కట్టింది చర్చి అంతా. ఆ వాటర్ అంతా నేను అనుకున్నాను, అయ్యో బాబోయ్ రేపు పొద్దున కుర్చీలు వేయాల్సి వచ్చిందేమో అనుకున్నాను. నేను రాత్రి మరలా ఆరాధనకు వచ్చి చూసరికే బండలన్నీ తలతలతలు మెరుస్తున్నాయి. హల్లెలూయా! ఎంత చక్కగా, ఎంత చాకీరో ఒకసారి మీరు ఆలోచించండి. మీ ఇంట్లో కొంచెం మురికి పడితే పిల్లల్ని యమ కొట్టుడు కొడతారంటగా, మళ్ళీ వేస్తావా, ఎవడు తొడవాలి, మీ అయ్యి తొడుతాడా, ఆడు పడేస్తే నువ్వు దుడితే తొడవరాదా, లేదంటే లేదా, మళ్ళీ వాళ్ళ అయ్యిని తిట్టడం. కోపం అంతా వాళ్ళ అయ్యి మీద తీర్చుకుంటారు కదా, ఈ పిల్ల మీద కోపం అయ్యి మీద తీరుస్తారు కదా. ఏమండి, కొంచెం మురికి పడితే కింద శుభ్రంగా కడగడానికి కడిగారు. ఇది ఎవరికి చేసినట్టు అని బైబిల్ చెబుతుంది. ఈ ఉపచారం నాకు చేసినోడు ఎవడో బాగుపడ్డావు, ఇది దేవుడికి చేసినట్లు. తెల్లారి కట్టలు ఇప్పుడు కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వంట చేశారు, నేను చూస్తున్నాను. తెల్లారి పొద్దున్నే లేవగానే అటు చూస్తాను. ఈ చలికి తెల్లారి కట్టల దుప్పట నిండుగా కప్పుకొని ఒక్క తన్ను తన్నేమంటే దుప్పటనే ఎంత బాగుంటుందే తెల్లారి కట్టల. అట్లా కాకుండా 4 గంటలకు లేచి వచ్చి దూర ప్రాంతాల నుంచి వస్తారు. రేపల్లి వాళ్ళు వచ్చారు, వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెట్టద్దు, అమ్మాయి పెట్టద్దా? రేపల నుండి వస్తున్నారు, పిడుగురాల నుంచి వస్తున్నారు, ఎనకోడ నుండి వస్తున్నారు. వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టకపోతే ఎలా అండి? మీరు తింటలేదులే, మీరు నెలకోసారి తింటున్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలకు ఒక ముద్ద అన్నం పెట్టాలి కదా. అది నేను ఎలా చేయగలను? దేవుణ్ణి ప్రేమించే పిల్లలు ఉపచారము చేయుటన బట్టి ఇలాగూ కొంతమంది చేస్తే మరికొంతమంది వారి ఆస్తులతో ఉపచారం చేశారట. అది ఉపచారమే, ఇది ఉపచారమే. నమ్మకంగా దశంభాగం తీసేటువంటి వాడు లేకపోతే పై పరిచర్య ఎలా జరిగింది? వారికి కలిగిన దానిలో నుంచి చేస్తున్న ఉపచారం, కొందరు వారి శ్రమ ద్వారా ఉపచారం చేస్తే, కొందరు వారి ఆస్తులతో ఉపచారం చేశారట. ఇది ఎవరికి చేసినట్టు పుట్టినట్లో ఉందంటే ఆయనకు చేసిరి. ఇంకో మాట చెప్పనా, నా ఆజ్ఞలను అంగీకరించి, దేవుడు ఇస్తున్న ఆజ్ఞలు నీకు అంగీకారమేనా? వేస్తున్నావా? ఇంతే చెబుతుంటారులే పాస్టర్లో అనుకుంటున్నావా? అయ్యి బాబోయ్, ఇది నా ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ అని అంగీకరించిన వాడు గైకొనాలి. హల్లెలూయా! ఆజ్ఞలను ఇది నిజమే, అంగీకరించావు, గైకొనువాడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించే వాని దగ్గరికి నేను వెళ్తాను, నా తండ్రి కూడా వాడితో ఉంటామన్నాడు.